జస్ట్ ఒక్క జంప్ వేరే బార్డర్లో ఉంటాం. అదైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనేది మాదొక 2 months నుంచి చేస్తున్న ప్లాన్, కానీ అస్సలు వర్క్ అవ్వట్లేదు. సో అందుకని పక్కా లేచి డెఫినెట్గా ముందు రోజు త్వరగా పడుకొని 8 కల్లా లేచి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఫ్లయింగ్ సాసర్ అని 799కి బ్రేక్ఫాస్ట్, అండ్ అంత తక్కువ కాస్ట్, అంత సింపుల్ అని అనుకోవద్దు, బట్ ఇలా హెవీగా ఇస్తారు మీరు చూస్తున్నట్లు. ఎందుకంటే పొటాటో ఇస్ సూపర్ హెవీ అండ్ టేస్ట్ కూడా అమేజింగ్ ఉంటుంది. ఫస్ట్లో లావణ్య మేము అలా వెళ్ళామన్నమాట లాస్ట్ మంత్ స్లీప్ ఓవర్ నైట్ రోజు ఆ నెక్స్ట్ డే. బట్ ఈసారి ఎలా అయినా వీళ్ళని తీసుకెళ్ళాలి అని అనిపించింది. సో అలా సరదాగా వెళ్ళాం అండ్ అనుకోకుండా చాలా చేసాం. So it's like 2 sets of this. Galani first. Balandra crazy. యూజువలీ ఇంట్లో ఉంటే ఇప్పుడు డైట్ ప్లాన్లో భాగంగా ఎలా ఉంటుందంటే కొంచెం ఈవినింగ్ 4:15 కల్లా యావకాడో బ్రెడ్ టోస్ట్, లేకపోతే తేజ్కి గార్లిక్ బ్రెడ్ అని మార్నింగ్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్ అలా ఇస్తాను. ఎప్పుడో రేర్, కానీ టైం లేనప్పుడు ఖచ్చితంగా ఇలాగే చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను స్పెషల్గా దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ కొనేసి పెట్టుకుంటాను అనమాట. సో నేను చాలా వరకు తేజు గుంట పునుగులు, లేకపోతే ఈవినింగ్ పునుగులు స్నాక్స్, అండ్ చపాతీ, లేకపోతే మోస్ట్లీ దోశ, గీ కారం దోశ అని చాలా చేస్తూ ఉంటా. సో అందుకని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి ఇలా హెవీ బట్ ఫైన్ అనిపిస్తుంది నాకు. తాలింపు రెడీ అమ్మా. చూసుకో అక్కడ, అది చూడు, దట్ ఈస్ యుఎస్ బార్డర్ చెక్ పాయింట్. నో ఇక్కడ వాటర్ ఉండదు. ఎంత బాగున్నాయిరా ఇక్కడ. ఇది ఉంది కదా ఇది, అక్కడ పోయి ఇక్కడ స్ట్రైట్ పో చూడు, ఇది ఫాలో పట్టుకుంటారేమో. దిస్ ఇస్ యుఎస్ బార్డర్. నో ఇఫ్ యూ క్రాస్ దిస్, ఎస్ వెల్కమ్ టు ద యుఎస్ఏ. అది డ్యూటీ ఫ్రీ రా, చెప్పి కదా డ్యూటీ ఫ్రీ, వేర్ యూ గెట్. చూసావా, ఇది యుఎస్ బార్డరా? అదే యుఎస్ బార్డర్, ఇదేదా ఇదే యుఎస్ బార్డర్. ఇది అన్ని యుఎస్, అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ వచ్చి అన్ని యుఎస్, అని డ్యూటీ ఫ్రీ అన్ని యుఎస్. జస్ట్ ఒక్క జంప్ వేరే బార్డర్లో ఉంటాం. అదైతే ఎంత గేట్ వేసాడు చూడు, ఎట్లా గేట్ వేసాడు చూడు, అదే పెద్ద గేట్. అక్కడ పోయి పార్క్ చేసుకోవచ్చు. Hey, where are we now? We are in it's a Queenston Heights Park. We came to the park, guys. బాగా తిన్నాం, అందుకే నడవడానికి పార్క్ వచ్చాం. We gonna have fun now. ఇప్పుడు ప్రాపర్ సమ్మర్. తీసుకురావాల్సిందే ఇదిరా డ్రోనా నా ఫ్రంట్ క్యామ్ పెట్టాల్సిందే. అసలు Hey guys, welcome to our channel Likta Teja Tales. మేము బాగున్నాం, మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాం. అండ్ యా, ఈ వీడియోతోనే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మేము అలా వీడియో పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా ఇంతే అన్నావే నువ్వు. సో మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, నచ్చితే కనుక అవి కూడా తేజు చెప్పినవి చేసేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టైం యాక్చువల్గా ఇట్స్ 10:31 అండ్ ఇట్స్ సండే. యా, అదిగోండి గైస్ వాళ్ళిద్దరు అక్కడ. సో 10:31 అండ్ ఇట్స్ సండే. మేము ఇక్కడ క్విన్స్టన్ పార్క్ వచ్చామన్నమాట, విచ్ ఈస్ సూపర్ బ్యూటిఫుల్ అండ్ కాజీ. అంత చలిగా లేదు. ఆరాటం ఏంట్రా నీకు? మాకంతా ఆరాటం రా, చాలా ఆరాటం రా మాకు.
బేసిక్గా ఇక్కడికి వద్దామని అస్సలు థాట్ లేదు, కానీ వీకేం ఎందుకంటే చిన్న ట్రైల్లా ఉంటుంది పార్క్, నడవడానికి తీసుకొచ్చాడు అనమాట సడన్గా. ఇట్స్ గుడ్ అండ్ కొంచెం లైట్గా చల్లగాలి అలా అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా క్యాంపెయిన్ ఏరియా, బట్ దిస్ ఇస్ సూపర్ గుడ్. చాలా గ్రీనిష్గా భలే ఉంది. ఇది ఇంకా ముందు వస్తే ఎండిపోయినట్లు ఉండేయా మొత్తం? వింటర్ అయింది కదా, సమ్మర్ కదా, ఇప్పుడే ఓపెన్ అవుతుంది. ఇట్స్ 18th సెంచరీలో ఇక్కడ వార్ జరిగింది. సో ఇక్కడ కొంతమంది మిలిటరీ పీపుల్ చనిపోయారు అనమాట, చిన్న బ్యాటిల్ చెప్పారు. వాడు ఆడుతున్నాడు వెనకాల. సో యా, అసలు ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు, మొత్తం జస్ట్ ఫర్ అ క్యాజువల్ వాక్. అస్సలు చల్లగా లేదు గైస్, ఎంత బాగుందో, కానీ కాజీగా ఉంది స్వెటర్ జాకెట్ వేసుకుంటే. సో ఇట్స్ గుడ్. అంతే, నేనే మీకోసం బ్లాగ్ చేస్తున్నా, తేజ్ పట్టించుకోడు. Just the casual outfit. I'll show you one thing. Look at that. Look at that. నాకు తీసుకెళ్తా, షేక్ అయిపోతాను. ట్రెక్కింగ్ ఇది నేను కోరుకోదు. ఇదంతా యుఎస్. ఇది ఒక రెస్టారెంట్. బేసిక్గా అస్సలు చలి లేదు. ఐ వాంటెడ్ టు సిట్ అండ్ హ్యావ్ ఫన్. ఇలా బాగుంది గైస్ చాలా. ఇట్ వాజ్ జస్ట్ అ చిట్ చాట్ వ్లాగ్, ఒక ఇంట్రడక్షన్ లేదు, ఏమీ లేదు. Lars commands la Kurdel. Les habitants de la péninsule de Niagara. Les descendants africains. Nation américaine. Ils tiennent à préserver leur liberté et à brûler le loi. ఏం తేజు? Non rentre dans la milice. నువ్వు క్యూబెక్ మాంట్రియల్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదా? నాకు That's Canada. No, that's Canada. That's US. ఏం చేస్తాడు? ఇది యుఎస్, ఇది కెనడా. అది యుఎస్, చెప్పు. ఇది కెనడా. రైట్ సైడ్ యుఎస్, లెఫ్ట్ సైడ్ కెనడా. నయాగరాకి మధ్యలో, కెనడాకి యుఎస్ కి మధ్యలో ఉన్నా గైస్. అట్లాంటిక్ స్విమ్మింగ్. ఎట్ దిస్ పాయింట్ నాకు కూడా ఒక పప్పి ఉంటే బాగుండేది అనిపించింది. సో దట్ నేను కూడా దాన్ని వాక్కి తీసుకురావచ్చు అని. బట్ యా, లెట్స్ సీ. మీకు కూడా పప్పీస్ అంటే ఇష్టమైతే కమెంట్ చేయండి గైస్. ఎందుకు వచ్చిన గోల అంటే వినట్లేదు గైస్ వీళ్ళు. అలా తీసుకెళ్తున్నారు మెట్ల మీద. తేజు వద్దు తేజు. మీరు బాంట్లో మిస్టేక్ చేశారు. మేము పోయాం బాండ్ ట్రయల్. ఓ ఏమో మరి మనం వెళ్ళలేదా? ఓహో వీళ్ళు వెళ్ళారే అడవి పక్క. అదే ఏ ఇది చిన్నప్పుడు నెమలికకి ఆహారం అనేవాళ్ళు చెట్టు. యా గైస్, మీకు కూడా ఇది గుర్తుందా? గుర్తుంటే కమెంట్ చేయండి. దిస్ వన్
ఇది ఒక చెట్టు గ్రీన్ కలర్ చూసిండారా? నెమలిక కోసం ఫుడ్ అని అంటారు ఇది. మేమైతే పెన్సిల్ బుక్స్ మధ్యలో కదా అది పెట్టేవాళ్ళు. ఎందుకు నెమలికి ఫుడ్ అని అంటారు. కరెక్ట్. పెట్టినా సరిగా ట్రీస్ ఉన్నాయో ఇక్కడ లాగా. తేజు ఫోన్ ఇప్పుడు నీ మీద పడేస్తే నా మొహం పగులుతుంది. నేను నాకు చూపించాను లాస్ట్ టైం. అన్నీ నువ్వు చూపించావు ఎక్కడ? సో వి 1000 island something. సడన్ 1000 మాకు చెప్పరు గైస్ సర్ప్రైజ్లు అంటే ఏంటో వీళ్ళిద్దరు చేస్తా ఉంటారు. ప్రతోగాడు 1000 ఏమే 1000 బేబీస్ కొట్టావు. అబ్బా ఫుల్ ఎండ గైస్. వాళ్ళకి ఏదో పని ఉందంట కార్లో వచ్చేస్తున్నారు. అబ్బో ఎండ ఏదో అనుకున్నాం కానీ ఆవ కొడుతుంది ఎండ. 11:30 అంటే ఇంకా మార్నింగ్ ఎండ కాదు, ఇది మధ్యాహ్నం ఎండ. బట్ ఇట్స్ గుడ్. సో మీరు చెప్పండి గైస్, మీకు మా బ్లాగ్స్ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయా? నచ్చితే కనుక ప్లీజ్ లెట్ us know ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరేమన్నా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి. అంతేగాని ఎవరైతే నెగిటివ్గా తిట్టే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో తిట్టకుండా మీకేం కావాలి, వ్లాగ్స్ ఎలా ఉంటాయో చెప్తే మేము అది మార్చుకుంటాం. మేము ఆపడం అనేది అయితే జరగదు కదా. సో మీరు చెప్తే దాన్ని బట్టి మేము మార్చుకుంటాం. ఇలా చేస్తే బాగుంటుందంటే మేము మార్చుకుంటాం. అది మేము నెగిటివ్గా ఏం తీసుకోము. అంతేకాని అబ్బో ఓహో వచ్చారండి, ఆహా పెద్ద యూట్యూబర్స్ అండి అలా మాట్లాడితే మాకు హర్టింగ్గా ఉంది. సో ప్లీజ్ కన్సిడర్ subscribing. Also please consider that we are humans as well and we do own emotions. And కొన్ని comments అయితే those are getting on my nerves, and once I feel it's negative and I really don't give f, but కొన్ని comments they are very rude and immature and improper. కొంచెం ఎఫెక్ట్ అవుతాయి పేరెంట్స్కి కూడా అప్పుడప్పుడు అవి. సో మేక్ ష్యూర్ మీరు అది జాగ్రత్తగా చేయండి. సో అంతే. అటు వెళ్తావా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఇది. ఇది గ్రీన్ పీస్ తీయాలా? కావాలా? నాకు తెలుసు. కావాలంటే తీస్తాను. అంటే మనం పానీపూరి ఏమైనా చేసుకుంటాం అనుకుంటా. వావ్ గైస్, అది ఎట్లుంటే మేము పోయినంత కార్లు అయిపోయినది అందరూ అయితే అయితే. ఫర్ మీ నో షుగర్స్. నేను ఒక నిమిషం. అబ్బా ఇప్పుడు టైం 3:45 ఆఫ్టర్నూన్. ఇప్పుడే మేము సాంబార్ రైస్ చేసుకొని తిన్నాము వాళ్ళ దగ్గర. సో వీ జస్ట్ స్టార్టింగ్ బ్యాక్ హోమ్. తేజ్కి వర్క్ ఉందంట ఈరోజు సండే అండ్ హీ వాంటెడ్ టు వర్క్ టుడే కొంచెం ఏదో. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. ఎండ చావ కొడుతుంది, 15 degrees ఉంది అండ్ నాకు హెడేక్ స్టార్ట్ అయిపోయింది. నీకు స్నో ఉన్న హెడేక్, ఎండ ఉన్న హెడేక్. నేను ఒక డార్క్ రూమ్ లో పెట్టేసేయాలి లైట్ పడకుండా. నువ్వు అది గ్రహించట్లేదు. సో నువ్వు నా పక్కన ఉంటే హెడేక్ నాకు. బేబ్ నిన్న ప్రాబ్లం అంటే చెప్పు, నేను వెళ్ళిపోతా అక్కడ నుంచి. ఎక్కడికి? ఎక్కడికన్నా చాలు ఇంకా. సో యా గైస్, అది మ్యాటర్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ అ వీడియో ప్లీజ్ డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ గంట కొట్టడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. ఎలా అలా వచ్చేస్తుందట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ, హోప్ యూ హెల్ప్ అదర్స్ and we miss you. Bye.